ది కాకినాడ బంగారు అండ్ వెండి డైమండ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కాకినాడ గ్లాస్ హౌస్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతి పితామహులు చిత్రపటానికి సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. పేద మహిళలకు చీరలు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని సంఘ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని, దేశ సేవకు మనందరం సమిష్ట కృషి చేద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సెక్రటరీ శ్రీను, ఉపాధ్యక్షులు బహదూర్, సీతారామమూర్తి, స్వామి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ వెండి బంగారు వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మా అసోసియేషన్ ఎప్పుడు కూడా జెండా వందనం కార్యక్రమం చేస్తుంది. మాలో వయసులో పెద్ద వాళ్ళతో చేస్తామండి. అలాగే ఈరోజు చిక్క వెంకన్న గారితో ఇలా జెండా వందనం కార్యక్రమం చేయబడింది. చాలా ఘనంగా జరిగిందండి. పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు అన్నీ ఇచ్చి దాంతోపాటు పులిహార, మజ్జిగ కూడా వితరణ చేసామండి. పేదలకి దుప్పట్లు, చీరలు, పంచులు అన్నీ కూడా పేదలకు కూడా ఒక 500 మంది పైబడి చేసాం. అందరూ కూడా తీసుకున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు. అందరికీ కూడా హృదయపూర్వక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి.